తెలంగాణ నేపథ్యంలో ప్రియదర్శి హీరోగా నాగదుర్గ హీరోయిన్ గా బన్నీవాసు నిర్మిస్తున్న ఇడుపు కాగితం టైటిల్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ట్రోల్స్ పై నిర్మాత బన్నీవాసు స్పందించారు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని, టైటిల్ పై కొంతమంది ఆకతాయిలు వెటకారంగా ట్రోల్ చేయడం సరికాదన్నారు. ఇది అన్ని ప్రాంతాల ప్రేక్షకులు మెచ్చే సినిమా అని, ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్ ను మార్చబోమన్నారు. ఇడుపు కాగితం అన్ని ప్రాంతాల వారికి నచ్చుతుంది అంటున్న బన్నీవాసుతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. సక్సెస్ఫుల్ నిర్మాత అయినటువంటి బన్నీవాసు గారు ఇటీవలే కొత్త సినిమా, కొత్త వాళ్ళతో అంటే ప్రియదర్శి తప్ప మిగతా అందరు కూడా కొత్త వాళ్ళతో లాంచ్ చేసిన ఇడుపు కాగితం. ఈ సినిమా టైటిల్ ఎంత క్యాచింగ్ అయిందంటే మొత్తం ట్రెండ్ అవుతుంది. సినిమా మంచి నేపథ్యంలో రాబోతుంది, తెలంగాణ నేపథ్యంలో రాబోతుంది. సార్, ఈ టైటిల్ మీరు ఎంత ఫుల్ పాపులర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు? అసలు ఎట్లా ఏంటి సినిమా? మీరేమో పాపులర్ అంటున్నారు, నా లోపల టెన్షన్ ఏమో నాకుంది. అంటే కథను బట్టి మేము టైటిల్ పెట్టుకుంటాం. ఇప్పుడు దాని మీద ఇంత కాంట్రవర్సీ కానీ లేదంటే దాని మీద ఇంత డిస్కషన్ అనేది ఒక సైడ్ పాజిటివ్ ఉంది, ఒక సైడ్ దీనికి నెగిటివ్ ఉంది. బట్ 100% ఏంటంటే ఇది కథని నమ్ముకుని పెట్టిన టైటిల్ ఇది. అండ్ రెండోది ఏంటంటే ఇప్పుడు ఆయన డైరెక్టర్గా జమ్మికుంట నుంచి వచ్చారు ఆయన. సో ఆయన అక్కడ నేపథ్యంలోని రాసుకున్న కథ ఇది. సో డెఫినెట్గా ఆయన ఏదైతే టైటిల్తోని ఈ స్క్రిప్ట్ మా దగ్గరకు వచ్చింది కాబట్టి దానికి 100% జస్టిఫై చేయాలి. అందుకని నేను 100% ఆ కాల్ తీసుకుంది కూడా. డెఫినెట్లీ ఇప్పుడు రేపు ఏదైనా కూడా సినిమా చూసిన తర్వాత అది ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా కూడా ఫైనల్లీ కథ మాట్లాడుతుంది. ప్రాంతం బట్టి కథ ఉంటుందా అంటే అలాగైతే ఎక్కడో తీసిన హాలీవుడ్ సినిమా ఇక్కడ ఆడదు. అర్థమైందా? నేను ఐ బిలీవ్ మోర్ దెన్ ఎనీథింగ్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిలిం, ఐ బిలీవ్ ద స్టోరీ. డెఫినెట్గా ఈ స్టోరీకి అందరికి నచ్చుద్దనే తీసినాం. ఎవరో ఒక ఆకతాయి చేసిన చిన్న ట్రోల్, కానీ దీనిపైన మిగతా అందరూ కూడా వర్గాలందరూ స్పందిస్తున్నారు. ఇది అనేసి వస్తుంది. ఎవరో ఒకరు దాన్ని ట్రోల్ చేయడం తప్ప మిగతా వాళ్ళు దీనిపైన 90% పాజిటివ్గానే స్పందిస్తున్నారు. ఇదే అర్థము తెలుసుకోండి ఇట్లా అనేసి చెప్తున్నారు. దానిపైన అంటే మీరు అన్నారు ఇందాక ఎవరో ఒక ఆకతాయిలో చేసిన ఒక చిన్న కామెంట్ వల్ల, వెటకారం వల్ల అని చెప్పి. నేను పుట్టింది ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, నేను పెరిగింది అక్కడ. వెటకారంలో మమ్మల్ని మించిన వాళ్ళు ఉంటారు. కాకపోతే ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు అనేది ఒక బ్యాలెన్స్ ఉంటుంది. చాలా సెన్సిటివ్ విషయాల మీద గమ్మున ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ఇది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్గా ఉంది ఈ విషయం ఈ మధ్య కాలంలో. సో ఇట్లాంటి ఇట్ల మీద ఇది ఏదో ఒక ఈ విభేదాలు తీసుకురాకుండా చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తాం బెటరు. కొంచెం అట్లాంటివి చేసే ముందు మనం ఒకసారి ఆలోచించాలి అంతే. టైటిల్ అదే ఉంచుతారుగా, మార్చుడు ఇట్లా ఇంకేమి? 100% దాంట్లో డౌట్ లేదు. ఏమన్నా ఇంకా దానిపైన అప్డేట్ ఏమన్నా మరి తర్వాత ఎప్పుడు వస్తాయి ఏంటి? అసలుకి అదే కథ, అదే టైటిల్, అదే సినిమా, దాంట్లో కాంప్రమైజ్ ఏం లేదు. సూపర్. ఇది ఇడుపు కాగితంకి సంబంధించి ఏదైతే జరుగుతుందో కాంట్రవర్సీ, దానికి సంబంధించినటువంటి దానిపైన స్పందించడం జరిగింది బన్నీవాసు. టైటిల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చము, అదే ఉంటుంది, అదే కథ, అందరు అదే ఆర్టిస్టులు ఉంటారంటున్నారు. దాంతోపాటు ఎవరు ఒక ఆకతాయి చేసినటువంటి దానివల్ల ఇది ఇబ్బంది అయింది. ఎక్కడ ప్రాంతాలను బట్టి కథలు ఉండవు. ఈ సినిమా మొత్తం కూడా చాలా వరకు కూడా తెలంగాణ నేపథ్యంలో తీసుకొచ్చిన కథ కాబట్టి ఆ విధంగానే ఉంటుందని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ పాషాతో వెంకట్, NTV.